యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరోసారి ఈ ఉదయకాలంలో ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన బైబిల్‌లో నుండి సంఖ్యాకాండము 21 అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు ఏదేము దేశమును చుట్టిపోవలెనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గయాసం చేత జనులు ప్రాణమును సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధముగా మాట్లాడి అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలకి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజల్ని కరవగా ఇజ్రాయెల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకి వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేస్తిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనని వేడుకొనుమన్నారు. ఈ మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించు స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటం తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతుకును. ఈరోజు ఎలా ఇజ్రాయేల్ ప్రజలు మరి ఈ తాపకరమైన సర్పము వారిని కాటేనికి గల కారణం ఏంటి? ఇంకోటి చూసినట్టయితే వారి యొక్క హృదయము ఎందుకు ఫిర్యాదు హృదయం కలిగి ఉండడం జరిగింది. నిజంగా మనం ఎప్పుడైతే పరిస్థితి మంచిది ఎదుర్కొన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే చేదైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన హృదయం కష్టంగా అవుతుంది. అయితే మనం మంచి పరిస్థితుల ద్వారా మనం మంచిగా ఉన్నట్టయితే, పరిస్థితులు మంచి లేనప్పుడు మన హృదయం కష్టంగా ఉన్నట్టయితే, మనం ఇజ్రాయేల్ ప్రజల్లాగా మనం జీవిస్తున్నట్టు. దీని అర్థం ఏంటంటే, దేవుడి హృదయము మనం పొందుకున్నట్టయితే, మనం ప్రయాణించినప్పుడు ఆ కష్టాలు వెళ్తున్నప్పుడు ఆ దేవుడు హృదయం మనం నడిపియడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన హృదయంతో మనం ప్రయాణిస్తున్నప్పుడు, అంటే దేవుడు మాటలు లేకుండా మన సొంత హృదయంతో ప్రయాణిస్తున్నప్పుడు, అప్పుడు మన హృదయం ఎంతో కష్టంగా అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మరి ఏదేము దేశమును చుట్టిపోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గమున సాగినప్పుడు యాయసం చేత ఏమండి ప్రాణము సొమ్మసిల్లినట. మీరు ప్రాణం వీరు వెళ్తున్న మార్గము మరి చాలా దూరపు మార్గంలో వెళ్తున్న మార్గంలో వారి ప్రాణం సొమ్మసిల్లిందంట. ఈరోజు మన హృదయానికి శక్తి ఎంత ఉందండి? దేవుణ్ణి మనం ఎప్పటి వరకు స్తుతించగలుగుతాం, ఆరాధించగలుగుతాం అంటే మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అని చెప్తాం. ఒకవేళ మన జీవితంలో మంచి కాకుండా ఏదన్నా చెడు జరిగినా, ఇబ్బంది జరిగినా అప్పుడు కూడా చెప్పగలుగుతామా? నిజంగా ఈవెన్ మీరు పైకి చెప్పకున్నా దేవుడు ఏం చేశాడు, ఆయన చిత్త ప్రకారం చేశాడు, దేవుడు ఏం చేసినా ఆయన మన మంచి కోసం చేశాడు అంటాం కదా. కానీ మీరు వాస్తవానికి దేవుడు ముందట ఆలోచిస్తే దేవుడు ఒక హృదయం స్పష్టంగా ఉందండి. దేవుడు ఒక హృదయం మీరు చూసినట్టయితే దేవుడు ఒక హృదయంలో ఎలాంటి మార్పు లేదు. ఆది నుంచి అంతం వరకు దేవుడి హృదయం ఒకేలాగా ఉంది. కానీ ఇక్కడ ఏంటి సమస్య మీరు చూసినట్టయితే, చాలా మంది దేవుడి హృదయం పొందుకోకుండా వారు ఆత్మీయ జీవితం జీవిస్తుంటారు. ఎందుకంటే ఉదయకాలం నుంచి ఈ ఆరాధన సమయం కలిగి ఉన్నాము. ఎందుకంటే ఉదయకాలం నుంచి దేవుడు మనం నడిపియాలనుకుంటున్న మార్గంలో ఆయన హృదయాన్ని ఇచ్చి మనం నడిపియాలనుకుంటున్నాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు దేవుడు నిరంతరంగా తన సేవకుడు మోషే ద్వారా ఆయన హృదయాన్ని ఇస్తూ నడిపియడం జరుగుతుంది. ఉదాహరణ, దేవుడు ఏ హృదయం ఇచ్చాడు? ఇజ్రాయేల్ ప్రజలకి పాలు తేనె ప్రవహించే ప్రాంతము వాగ్దానం భూమిని వారికి అప్పగిస్తానని చెప్పాడు. మరి వారు ఆ ఉదయం కలిగి వారు ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో వారు ఏమి మరి కష్టంగా ఉండనికి వీల్లేదండి.
కానీ వారి హృదయంలో ఎప్పుడైతే వారి ప్రాణము సొమ్మసిల్లినప్పుడు, ఎప్పుడైతే వారి ప్రాణం సొమ్మసిల్లినప్పుడు అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుడిని వ్యతిరేకిస్తున్నారు, మోషేకి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరు చూసినట్టయితే ఆహ్, ఈ అరణ్యములో మనం చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఎందుకంటే ఇక్కడ ఎక్కడుంది అరణ్యంలో ముందు చూస్తే అరణ్యం, వెనక చూస్తే అరణ్యం, ఎటువైపు చూసినా అరణ్యం. ఈ అరణ్యం చూసినప్పుడు వారి హృదయం చాలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత ఈ అరణ్యంలో ఏం లేవని ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. నిజంగా ఇక్కడ ఆహారము, నీళ్లు ఏది లేదు. ఎందుకు మనల్ని అరణ్యంలోకి తీసుకొచ్చారు? ఏవండి దేవుడు అరణ్యములో ఇజ్రాయెల్ ప్రజల గురించి నీళ్లు, ఆహారము అన్నీ సిద్ధపాటు చేస్తాడు. అవునా కదండి? ఏది సిద్ధపాటు చేయకుండా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని 6,00,000 మంది పురుషుల సంఖ్య మాత్రమే, చిన్నపిల్లల్ని మరి స్త్రీలని లెక్కించకుండా 6,00,000 మందిని ప్రభు నడిపిస్తున్నప్పుడు వీరి కోసము నీళ్లు, ఆహారము ఇవి సిద్ధపాటు చేయలేడా అండి? ఇది లేనందుకే వారు కష్టంగా ఉంది. అంటే దేవుడు ఇవేమి ఇవ్వకుండా వారు నడిపిస్తున్నారా? ఒక రోజన్నా వారు ఆకలిగా ఉండే విధంగా చేశాడండి? లేదు కదా! దేవుడు వారికి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం పడితే ఆహారం ఇచ్చాడు, మాంసం పడితే మాంసం ఇచ్చాడు. ప్రతిదీ దేవుడు కానీ ఇక్కడ ఎందుకు వీళ్ళు కష్టంగా ఉన్నారంటే ఆహారం వల్ల, నీళ్లు వల్ల కాదండి. ఇది పైకి కనిపించే సమస్య. నిజంగా చూస్తే వారి హృదయము వారు సొంత హృదయంతో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంగా కష్టంగా అవుతున్నారు. ఈరోజు మీ జీవితంలో మీరు అనొచ్చు, నా భార్య వల్ల కష్టంగా ఉన్నా, నా భర్త వల్ల కష్టంగా ఉన్నా, నా పిల్లల వల్ల కష్టంగా ఉన్నా, ఆర్థిక సమస్యల వల్ల కష్టంగా ఏమండి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వీటి ద్వారా కష్టంగా ఉన్నారన్నట్టయితే మీరు మోసపోతున్నారు. వాటి ద్వారా కష్టం కాదండి. మీరు దేవుడి హృదయంతో మీరు ప్రయాణించినందుకు ఇలాంటి శ్రమలు, కష్టాలు చూసి మీరు కష్టం అంటున్నారు. మీరు దేవుడి హృదయంతో ప్రయాణించినట్టయితే దేవుడి హృదయంలో నీళ్లు సిద్ధపడలేదా? దేవుడి హృదయంలో ఆహారం సిద్ధపాటు చేయలేదా? దేవుడి హృదయంలో మీ సమస్యలు పరిష్కరించలేదా? దేవుడి హృదయంలో సమస్తం అన్నీ పరిష్కరించబడ్డది. చాలా మంది వారు వారి సొంత హృదయాన్ని అనుసరిస్తున్నారు. అందుకే వారి సొంత హృదయాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వారు దేవుడి హృదయంతో జీవించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే వారి హృదయాన్ని వారు వెంబడిస్తున్నప్పుడు అరణ్యంలో వారు కష్టంగా ఉండగలుగుతారు. అయితే దేవుడు వారిలా వారి సొంత హృదయంతో జీవిస్తూ దేవుడిని ఫిర్యాదు చేస్తూ మోషేని ఫిర్యాదు చేస్తూ ఇలా జీవిస్తున్నారని దేవుడు ఏం చేశాడంటే వారి కోసము తాపకరమైన సర్పాన్ని పంపించాడని. ఈ తాపకరమైన సర్పము ఎవరినొచ్చి కాటేస్తుందంటే ఎవరైతే వారి యొక్క హృదయంతో జీవిస్తూ దేవుడిని, మోషేని ఫిర్యాదు చేస్తూ ఉన్న వారు అందరి దగ్గరికి ఈ తాపకరమైన సర్పం వచ్చి కాటేయడం జరుగుతుంది. ఎప్పుడైతే తాపకరమైన సర్పం కాటేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అనేకులు చనిపోయారు. అనేకులు. మరి వీళ్ళు చనిపోనికి గల కారణం ఏంటంటే ఈ తాపకరమైన సర్పాన్ని కాటేయడం. అయితే వారు వెంటనే ఎక్కడికొచ్చారంటే మోషే యొద్దకు వచ్చి మేము చనిపోచున్నాము. దయచేసి యెహోవాకి ప్రార్థన చేయమని అడిగారు కదండి. యెహోవాకి నీకును విరోధంగా మాట్లాడాము. మేము పాపం చేస్తాం. నిజంగా ఈ తాపకరమైన సర్పం కాటిన వెంటనే వారు పాపం ఒప్పుకుంటారు. మేము పాపం చేస్తామని. కానీ వాస్తవానికి నిజంగా చెప్పాలంటే వారు బ్రతకనికొచ్చి మేము పాపం చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఎవరైతే వారు తప్పు చేశారో అనే విషయం గ్రహించినప్పుడు మరలా తప్పు చేస్తారా? చేయరా? మరలా తప్పు చేయలేరండి. ఎవరైతే నా హృదయాన్ని అనుసరించడం ద్వారా, నా ఆలోచన వెంబడించడం ద్వారా, నా మార్గాన్ని వెంబడించడం ద్వారా ఈ తాపకరమైన సర్పం వచ్చి కాటేయడం జరిగింది అనే విషయాన్ని గుర్తించిన వారు వీరు మోషే దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు వారి గుర్తించినప్పుడు వారి పాపాన్ని మోషే వారి గురించి దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి కోసం ఒక ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేశాడు. రైట్? ఒక స్తంభం మీద సర్పాన్ని ఏర్పాటు చేసి మోషే ఆ ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా ఆ సర్పాన్ని ఇత్తడి సర్పం చూసినట్టయితే తాపకరమైన సర్పం కాటేసిన వారు ఇత్తడి సర్పం చూసినా బ్రతుకుతారని చెప్పారు.
ఇది దేని గురించో మాట్లాడట్లేదు. మన జీవితంలో మన సమస్యలన్నిటికి పరిష్కారం ఏంటిదంటే యేసుక్రీస్తు. ఈరోజు ఇప్పటి వరకు మీరు మీ సొంత హృదయంతో జీవించారు. అయితే ఈ సమయము మీరు యేసుక్రీస్తు హృదయంతో జీవించాల్సిన సమయం. చాలా మంది వారి జీవితంలో నిరీక్షణ లేదు. నా జీవితం ఏమైపోతదో? నా జీవితం ఎలా కొనసాగించబడతదో? నా జీవితంలో ఈ జవాబు లేదు. ఏమీ లేదు. ఎలా నేను జీవించొచ్చు? ఎలా నేను సంతోషంగా ఉండొచ్చు? ఏవండి బైబిల్‌లో మీరు చూసినట్టయితే ఇత్తడి సర్పాన్ని ప్రభువు చూపించి మనకి నిరీక్షణ అనుగ్రహిస్తుండు. ఈ ఇత్తడి సర్పం చూసినట్టయితే ఎలాంటి వాళ్ళకైనా నిరీక్షణ వస్తుందండి. ఈ ఇత్తడి సర్పం ఎవరి కోసం సిద్ధపాటు చేశాడు? దేవుడు మన కోసం సిద్ధపాటు చేశాడు. దేవుడికి తెలుసండి. ఎవరైతే వారి సొంత హృదయంతో జీవిస్తున్నారో, ఈ తాపకరమైన సర్పం పని ఏంటిదంటే, ప్రభువుని వ్యతిరేకించిన వారిని వచ్చి అందరిని కాటేయడము. ఈరోజు మన సమస్యలు, ఇబ్బందులు నిజంగా దేవుడు అనుమతిస్తున్నాడు. ఇది ఒక తాపకరమైన సర్పం లాంటిది. ఈ తాపకరమైన సర్పం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, ఈ సమస్యలు నేను చనిపోయేంత వరకి నా జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ ఈ సమస్యల నుంచి నేను బయటికి రావాలన్నట్టయితే, ఈ సమస్యల నుంచి విడుదల పొందుకోవాలన్నట్టయితే, ఒకే ఒక మార్గము నేను ఈ ఇత్తడి సర్పాన్ని చూసినట్టయితే మాత్రమే బ్రతుకుతాను. ఎప్పుడైతే మన హృదయంతో మనం జీవిస్తే ఏ సమస్య పరిష్కరించలేం. కుటుంబ సమస్య పరిష్కరించలేం. ఏ సమస్య పరిష్కరించలేం. కానీ ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పం చూసినప్పుడు ఇత్తడి సర్పం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. రైట్? ఇత్తడి సర్పం ఏం చేస్తుంది? సమస్యను పరిష్కరిస్తుంది. ఈ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనం ఇత్తడి సర్పం చూసినట్టయితే ఏ సమస్యైనా పరిష్కరించబడుతుంది. ఎలాంటి సమస్యైనా పరిష్కరించబడుతుంది. అందుకే చాలా మంది వారు ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఇత్తడి సర్పం చూసిన వారు బ్రతికారు. నిజంగా దేవుడు ఏం తెలియజేస్తున్నా ఇది నీ హృదయాన్ని అనుసరిస్తే, నీ ఆలోచన వెంబడిస్తే ఇదే జవాబు. మన శరీరమైన మనస్సు మృతము, ఆత్మానుసరమైన మనస్సు జీవమై ఉందంట. మరి దేవుడు హృదయంతో జీవించినట్టయితే మనకు మరణం ఉందా? మనకు మరణం లేదండి. జీవం ఉందంటుంది బైబిల్. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఎంతో కాలం నేను కూడా ఇలాగే జీవిస్తున్నాను. నేను సంఘానికి వెళ్తున్నా, వాక్యం వింటున్నా, కానీ ఆ దేవుడు ఒక హృదయము నేను పొందుకోకుండా నేను జీవిస్తున్నట్టయితే నా సొంత హృదయము, నా సొంత శక్తికి ఒక లిమిట్ ఉందండి. ఆ స్థాయి అయిపోయిన తర్వాత దేవుడికి ఫిర్యాదు చేయడం తప్ప మనం ఏం చేయము. తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం. మరి ఈరోజు ఈ పెద్ద కుమారుడు గురించి కూడా ఆలోచించండి. పెద్ద కుమారుడు తండ్రి ఇంట్లో నివసిస్తున్నప్పుడు తను తన సొంత హృదయంతో నివసించాడు. తండ్రికి విధేయంగా చేపించినట్టు కనిపించింది. తండ్రికి లోబడినట్టు కనిపించింది. కానీ ఎప్పుడైతే తండ్రి చిన్న కుమారుడిని పొందుకొని కుమారుడు కోసం విందు చేస్తూ ఆ మరి అందరిని పిలిచి సంతోషమైన వాతావరణం కలిగి ఉన్నప్పుడు బాధపడుతుంది, దుఃఖపడుతుంది ఒకడే అండి ఆ పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరనే ఉన్నాడు కానీ పెద్ద కుమారుడు సంతోషంగా లేడు. తండ్రి సంతోషంగా ఉన్నాడని కుమారుడు సంతోషంగా, ఎందుకంటే పెద్ద కుమారుడు తన సొంత హృదయంతో సేవించాడనే విషయం అర్థమైంది. ఏమండి, మన హృదయంతో ఆ తండ్రిని వెంబడించలేనట్టు దేవుణ్ణి వెంబడించలేము. మన మంచి హృదయంతో దేవుణ్ణి వెంబడించలేము. ఈ ఉదయకాలం నుంచి మన హృదయాన్ని మనం ఉపేక్షించుకోవాలి. ఈ ఉదయకాలం నుంచి నా హృదయంతో నేను దేవుడిని వెంబడించినట్టయితే నేను చేదైన నీళ్లు ఈ అరణ్యములో ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణించినప్పుడు నేను దేవుడి పట్ల ఫిర్యాదు హృదయము, వ్యతిరేకమైన హృదయం కలిగి ఉంటాను. అందుకే ఉదయకాలం నుంచి నేను చేయాల్సిన పని ఏంటిదంటే నా హృదయాన్ని ఉపేక్షించు, నా హృదయం తృణీకరిస్తూ దేవుడి హృదయంతో నేను జీవించడం నేర్చుకోవాలి. ఈ విధంగా మీరు ఉదయకాలం నుంచి దేవుడి హృదయంతో జీవించడం ప్రారంభించినట్టయితే దేవుడు నుంచి మీరు గొప్ప నిరీక్షణ, నమ్మకం పొందుకోవచ్చు. నిజంగా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇత్తడి సర్పం తయారు చేసింది మన కోసమే. ఈరోజు యేసుక్రీస్తుని దేవుడు సిద్ధపాటు చేసింది మన కోసమే. ఈ బైబిల్ ద్వారా మీరు దేవుడి మాటలతో మీరు జీవించడం ప్రారంభిస్తే, దేవుడి మాటలతో మీరు మీ కుటుంబంలో మీరు కొనసాగించడం ప్రారంభిస్తే, దేవుడి మాటలతో మీ వివాహ జీవితం కొనసాగించినట్టయితే, దేవుడి మాటలతో మీ పిల్లల్ని నడిపించినట్టయితే
మీరు ఎన్నడూ లేని నూతనమైన హృదయంతో జీవించడం ప్రారంభించొచ్చు. ఎప్పుడైతే ఆ నూతనమైన హృదయంతో మీరు జీవించడం ప్రారంభించినప్పుడు, మీరెంతో సంతోషంగా, కృతజ్ఞతలు కలిగి జీవిస్తారండి. నిజంగా ఈరోజు ఈ నూతనమైన హృదయంతో, నూతనమైన జీవితంతో మీరు జీవించడమే కాకుండా, మీరు కలిసిన వాళ్ళందరికీ నూతనమైన హృదయాన్ని అందజేస్తూ, మీరెంతో సంతోషమైన సమయాన్ని మీరు జీవిస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. మరోసారి తండ్రి, ఉదయకాలం నుంచి ప్రభా మేము ఎలాంటి హృదయంతో మేము జీవించాలి, ప్రభా మీరు మాకు ఇస్తున్న హృదయం ఏంటిది, మాకు ప్రతిసారి తండ్రి ఈ నూతనమైన హృదయాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. ఈ నూతనమైన హృదయం చూసినట్టయితే ప్రభా దేవుడి మాటల ద్వారా ప్రభా ఆ ఇత్తడి సర్పాన్ని మాకు సృష్టించారు. ఈ ఇత్తడి సర్పం ఎవరు బ్రతుకుతారంటే, తాపకరమైన సర్పం కాటేసిన వాళ్ళు మాత్రమే ఇత్తడి సర్పం చూసిన వాళ్ళు బ్రతకగలుగుతారు. ప్రభా ఎవరైతే వారి హృదయం గురించి వారికి తెలియదో, నిజంగా తండ్రి వారి హృదయాన్ని వారు వెంబడిస్తూ దేవుడిని వెంబడించాలనుకుంటారు. కానీ మా స్థాయి, మా లిమిట్ ఉంది ప్రభా. ఎప్పుడైతే మా లిమిట్ అయిపోయినప్పుడు మేము ఫిర్యాదు చేస్తూ వ్యతిరేకించడం మాత్రమే చేయగలుగుతాం. కానీ మీరు ప్రభా యేసుక్రీస్తు ద్వారా మరలా మేము నూతనమైన హృదయాన్ని పొందుకుంటూ, నూతనంగా మరలా జీవించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.